ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరిగా మీరు తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధిగా తెలంగాణ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం తెలుసుకోవచ్చా మేడం? ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగర్ అని నేను ఎస్ డెఫినెట్గా ఒక అంటే నిజంగా చెప్పాలి అని అంటే కుటుంబ నేపథ్యం కనుక తీసుకుంటే బోత్ మై ఇన్లాస్ అటు మా అత్తింటి సైడ్ అయినా మా పుట్టింటి సైడ్ అయినా ఒక చదువుకున్నటువంటి ఒక కుటుంబ నేపథ్యంలో వచ్చిందాన్ని. ముఖ్యంగా మా నాన్నగారు హీ వాజ్ అ టీచర్ బై హిమ్సెల్ఫ్, లెక్చర్. మా తాతయ్య గారు టీచరు, మా నాన్నగారు ఒక లెక్చరర్, ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ ఇవాళ రోజున. అండ్ ఇటు కనుక తీసుకుంటే మై హస్బెండ్ ఇస్ అ డాక్టర్, తను ఒక డాక్టర్. మా మామయ్య గారు రిటైర్డ్ ఎంఆర్ఓ. అంటే మోర్ ఆర్ లెస్గా చిన్నప్పటి నుంచి కూడా ఈ రకమైన ఒక ఎడ్యుకేటెడ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిందాన్ని. నేను పుట్టింది పెరిగింది అంతా వరంగల్, చదువుకున్నది కాకతీయ యూనివర్సిటీ. తర్వాత మ్యారేజ్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ రావడము, ఇక్కడ ఐ కంటిన్యూడ్ మై స్టడీస్. నా చదువు అంతా కూడా అంటే మేజర్గా నా పీజీ అంతా కూడా నా మ్యారేజ్ తర్వాత జరిగినటువంటి నేపథ్యం. తర్వాత మై హస్బెండ్ ఇస్ బేసికల్లీ అంటే ఒక బిగ్గర్ సపోర్ట్ సిస్టమ్ అనమాట నాకు. మీరు ఏ రకంగా తీసుకున్నాను సరే, అటు చదువు విషయంలో కానివ్వండి, ఇటు ఇవాళ రోజున నేను ఒక ప్రొఫెసర్గా మీ అందరి ముందర నిలబడి ఇది అని చెప్పి కొంచెం మాట్లాడగలిగేటువంటి ఒక స్థాయి నాకు వచ్చిందంటే డెఫినెట్లీ ఆల్ ది క్రెడిట్ గోస్ టు హిమ్. అలాంగ్ విత్ దాట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు కుటుంబ నేపథ్యం అని చెప్పి. ఇవాళ రోజున నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా కుటుంబమే. ఐ హ్యావ్ 2 kids. మా పాప మా బాబు ఇద్దరు దే ఆర్ ఇవాళ రోజున స్టూడెంట్స్. అండ్ అంటే నేను చెప్పినట్టుగా మా హస్బెండ్ ఒక డాక్టర్. అండ్ ఈ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్ని బాగా చిన్నప్పటి నుంచి చూసిందాన్ని. ఎందుకనంటే మా నాన్నగారు ఒక గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసేవాళ్ళు, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవారు. ఆయన దగ్గరికి అంటే మా చిన్నతనంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి చాలా మటుకు ఊళ్ళ నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్లో మ్యాక్సిమం వాళ్ళే వచ్చేవాళ్ళు. పక్కపక్కన ఇప్పుడు వరంగల్లో ఆయన చేసినప్పుడు పక్కపక్కన గ్రామాల నుంచి, నర్సంపేటలో చేసిన, జమ్మికుంటలో చేసిన, ఆదిలాబాద్లో చేసిన. సో హీ హాజ్ ఆల్మోస్ట్ అంటే ఈ జోన్ అంతా నాన్నగారు చేశారనమాట. కరీంనగర్, హుజూరాబాద్, ఎవ్రీవేర్ హీ హాజ్ డన్ ఇట్. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో చాలాసార్లు ఏమయ్యేదంటే ఇంటికి వచ్చేవాళ్ళు పిల్లలు. ఇంటికి వచ్చి నాన్నగారితో మాట్లాడడము. అంటే ఈయన నాట్ ఓన్లీ ఆ పర్టిక్యులర్ చదువు ఒక్కటే కాకుండా వాళ్ళకి చాలా రకాలుగా కౌన్సిలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఇంట్లో ఏదన్నా ఉన్నా సరే సార్ ఇట్లా ఉంది అట్లా ఉంది, అండ్ ఊళ్ళల్లో ప్రాబ్లమ్స్ కూడా అన్నీ వచ్చి చెప్పడం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక రకమైనటువంటి ఆ టైమ్ గివింగ్ టు పీపుల్, అంటే మనకున్నటువంటి సమయాన్ని జనాలకి ఇవ్వడం అనేటువంటిది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉంది అది. సో అది ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆరో లేకపోతే ఎవరో చెప్తారు చూసారా సినిమాల్లో డైలాగ్ లాగా బ్లడ్లో ఉంది అన్నట్టుగా ప్రాబ్లీ వీ కెన్ సే దాట్. సో జనాలతో ఉండడం, జనాలతో మమేకం అవ్వడం, జనాల కోసం పనిచేయడం, జనాలకు అనుగుణంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం అనేటువంటిది డెఫినెట్గా ఇట్ ఈస్ బీన్ దేర్ మా ఇంట్లో ఉంది. అలానే ఇటు వస్తే మా మామయ్య గారు ఆయన కూడా అంతా ఆ రూరల్, ఈ వాజ్ ఎంఆర్ఓ. ఆయన ఈ బెన్సా అంటే ఆల్ ది రూరల్ ఏరియాస్లో ఆయన కూడా పనిచేసి అక్కడ ఉన్నటువంటి అంటే ఆయన ఎన్ని ఇన్స్టెన్సెస్ చెప్తారు అని అంటే ఆ రోజులలో ఉన్నటువంటి కొంతమంది అంటే కొన్ని చోట్ల అసలు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఈవెన్ చాలా చోట్ల కలెక్టర్లకి అగెన్స్ట్గా కూడా నిలబడి పేద ప్రజలకి భూములు ఇప్పించడం, ఇలాంటివన్నీ చేసినటువంటి ఒక హిస్టరీ ఆయనకు కూడా ఉంది. సో అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, మెట్టినింట్లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక అబ్జెక్షన్ రాలేదు. నేను ఇవాళ రోజున నేను అన్నట్టుగా ఒక పొలిటికల్ ఫీల్డ్లో ఉండి నేను ఒక ఎన్జిఓ నడుపుతున్నాను. గత ఆల్మోస్ట్ ఒక 10-15 years నుంచి నేను ఎన్జిఓ నడుపుతున్నాను. ఆ ఎన్జిఓకి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీకి కూడా ఏ రోజున నాకు అభ్యంతరం ఎవరూ చెప్పలేదు. అటు మా ఇంట్లో కానీ ఇటు మా పుట్టినింట్లో మెట్టినింట్లో ఎక్కడా కూడా నాకు అభ్యంతరం చెప్పకుండా నా అడుగులో అడుగై 24 గంటలు కూడా నేను ఏది చేసినా సరే ఓకే జ్యోత్స్న వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పి వస్తున్నదే నా కుటుంబం. సో ఖచ్చితంగా ఇవాళ రోజున వాట్ ఈస్ జ్యోత్స్న బిఫోర్ యూ, మీ ముందర కూర్చున్నటువంటి జ్యోత్స్న ఖచ్చితంగా నా కుటుంబ సపోర్ట్తో నేను ఇక్కడి వరకు వచ్చాను. అండ్ ఆ నేపథ్యం కూడా చాలా వరకు సర్వీస్ ఓరియంటెడ్. అండ్ మా హస్బెండ్ని తీసుకుంటే అయితే హీఈస్ అ డాక్టర్ బై ప్రొఫెషన్, రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నారు ఆయన. బట్ జనాలంటే ఒక రకమైనటువంటి ఇక మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పిచ్చి.
నాకు కానీ మా హస్బెండ్కి కానీ జనాలు, ప్రజలు, సేవ అంటే ఇవాళ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కొత్త కాదు. నేను అన్నట్టుగా సంస్కార అనేటువంటి ఒక ఎన్జిఓ పెట్టి ఎన్నో ఏళ్ళుగా ఎస్పెషల్లీ అంటే మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము వర్క్ చేస్తూ వస్తూ ఉన్నాం. మెడికల్ క్యాంప్స్ పెట్టడం, రేర్ డిసీజెస్ మీద వర్క్ చేయడం, లేకపోతే కౌన్సిలింగ్ సెషన్స్ ఫర్ కెరియర్ కౌన్సిలింగ్తో పాటుగా మేమేం చేసేవాళ్ళము అని అంటే ఈ రిక్రూట్మెంట్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి రిక్రూట్మెంట్స్ ఉంటే వాటికి సంబంధించి ప్రిపరేటరీ క్యాంప్స్ పెట్టేవాళ్ళం. మా ఫ్రెండ్ సర్కిల్ నుంచి, మా నెట్వర్క్ నుంచి జనాల్ని అడిగి వాళ్ళ సపోర్ట్ తీసుకొని, అంటే ఎక్కడా కూడా సంస్కార ఇవాళ రోజున ఇట్ ఈస్ సచ్ అ కైండ్ ఆఫ్ ఎన్ ఎన్జిఓ, నాట్ అ సింగిల్ రూపీ ఫ్రమ్ ది గవర్నమెంట్. మేము ఇవాళ వరకు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తీసుకోవాలి సంస్కారకి. ఆల్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీ హ్యావ్ బీన్ రన్నింగ్ ది షో. అండ్ టచ్ వుడ్ ఇవాళ వరకు కూడా సంస్కార ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ 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 జెన్యూన్ ఎన్జిఓస్ విచ్ వర్క్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. మేము ఎంపవరింగ్ ది లైవ్స్ ఆఫ్ ది పీపుల్ని ఎంపవర్ చేస్తూ మా ట్యాగ్ లైన్ కూడా మేము ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్ అనే పెట్టుకున్నాం. సో బేసికల్గా ఆ దిశగా మేము వర్క్ చేస్తూ ముందరకు వచ్చాం. ఇవాళ వరకు కూడా ఏ ఒక్క అంటే ఏదో దేన్నో ఆశించో దేనికోసమో జ్యోత్స్న ఏ రోజు పని చేయలేదు, పని చేయదు కూడా. ఎందుకనంటే నేను అన్నట్టుగా అది బ్లడ్లో ఉంది. ఆ సేవ, ఆ మాట్లాడడం, ఆ జనాల్లో కలిసిపోవడం, జనాల కోసం ఏదో చెయ్యాలి అనేటువంటి తపన ఇట్స్ బీన్ దేర్ విత్ మీ. అండ్ వెదర్ ఐ హ్యావ్ ప్రాబబ్లీ నేను పాలిటిక్స్లో వచ్చినా రాకపోయినా సరే ఇది అలా కంటిన్యూ అయ్యేది. రాజకీయ నేపథ్యం ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అని అంటే, మనం ఎంత అనుకున్నామా దే షుడ్ బి సంథింగ్ కాల్డ్ పొలిటికల్ పవర్ అనేటువంటిది మన చేతుల్లో ఉండాలి. పొలిటికల్ పవర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం అనుకున్నటువంటి ఒక మంచి కరెక్ట్గా ప్రజల వరకు చేరుతుంది. ఆ పొలిటికల్ పవర్ కోసం ఇవాళ రోజున ప్రాబబ్లీ అంటే ఆ ప్లాట్ఫామ్, వాట్ వీ కాల్ ఎ ప్లాట్ఫామ్, పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ప్రజలకి మనల్ని ఇంకొంచెం చేరువుగా చేస్తుంది. ఒక సంస్కారాకి ప్రెసిడెంట్గా ఎంతైతే జ్యోత్స్న చేసిందో ఇవాళ రోజున జాతీయ అధికార ప్రతినిధిగా టీడీపీకి ఉంటూ, మహిళా అధ్యక్షురాలిగా టీడీపీలో నేను ఉంటూ, ఇంకా అక్కడ 1,00,000 మందికి నేను రీచ్ అయ్యి ఉంటే ఇక్కడ కొన్ని కోట్ల మందికి నేను రీచ్ అవుతాను. సో ద డిఫరెన్స్ ఇస్ దాట్. అంతకు మించి దెర్ ఇస్ ప్రాబబ్లీ నథింగ్ దట్ జ్యోత్స్న వుడ్ వాంట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఎక్సెప్ట్ కనెక్టింగ్ విత్ పీపుల్, డూయింగ్ గుడ్ ఫర్ పీపుల్, వర్కింగ్ ఫర్ పీపుల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.